హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ప్రైమరీ బార్స్ని యూస్ చేసి కలర్ కరెక్షన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ప్రైమరీ బార్స్ అనేవి మనం ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్కి యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం యాక్చువల్లీ ప్రైమరీ వీల్స్లో ఉన్నాం. సో జస్ట్ దీని పక్కన ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ప్రైమరీ బార్స్ అని వస్తాయి. అండ్ ఒకవేళ కనుక మీకు ఇక్కడ ఈ ఐకాన్స్ కనిపించబోతే, సో కొంతమందికి ఇక్కడ డౌన్ యారో ఉంటుంది, సో ఒక మెనూ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సో దీనికోసం బేసికలీ మనం వేవ్ ఫామ్ కాకుండా పెరెడ్ని యూజ్ చేస్తాం. ఓకే. అండ్ దెన్ ఇక్కడ కనుక చూసుకుంటే మీకు గెయిన్స్ లిఫ్ట్ అండ్ గామాలో ప్రతిదానికి మీరు మొత్తం అన్నీ కలిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇండివిజువల్గా ఆర్జీబీ కలర్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్లీ మనం మాట్లాడుకున్నట్టు ఎక్స్పోజర్ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి, సో నేను దీని యొక్క హైలైట్స్ని ఇంక్రీజ్ చేస్తాను. సో గెయిన్ని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఈసారి నేను ఈ వీల్ని యూజ్ చేయకుండా ఈ బార్స్ని యూజ్ చేసుకుంటా. సో ఐదర్ మీరు మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేసి దీన్ని పైకి కిందకి డ్రాగ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా ప్రిసైజ్ అండ్ బెటర్ మెథడ్ ఏంటంటే, సో దీనిపైన మౌస్ని పెట్టి మీ స్క్రోల్ వీల్ని యూజ్ చేయండి. సో స్క్రోల్ వీల్ యూజ్ చేసి సో అప్పుడు మీకు ప్రిసైజ్గా స్మాల్ అమౌంట్స్లో ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో ముందైతే నేను మౌస్తో డైరెక్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు నేను మళ్ళీ స్క్రోల్ వీల్ యూజ్ చేసి సో దీన్ని కొంచెం కొంచెంగా పైకి పుష్ చేస్తాను. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. సో ఓకే, ఇప్పుడు మనం హైలైట్స్ అనేవి అడ్జస్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం షాడోస్ని అడ్జస్ట్ చేయాలి. ఓకే. సో ఇవి షాడోస్, వీటిని 0 తీసుకురావాలి. సో దీనికోసం దీన్ని కింద డ్రాగ్ చేయండి. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో ఈ సీన్లో గామాస్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో నేను దీన్ని గామాస్ కొంచెం పైకి పుష్ చేస్తా. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ తీసుకురావాలి. సో వైట్ బ్యాలెన్స్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, సో మళ్ళీ వేవ్ ఫామ్లోకి వెళ్తే సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఆర్జీబీ, సో ఈ 3 కలర్స్ కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తున్నాయి, రైట్? వాటి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేసి ఆ 3 కూడా ఆల్మోస్ట్ ఒకటే లెవెల్కి వచ్చేలా తీసుకురావాలి. ఓకే. సో ప్రీవియస్లీ మనం ఈ పికర్ని యూజ్ చేసుకున్నాం, బట్ ఇక్కడ మన గోల్ ఏంటంటే ఈ బార్స్ని యూజ్ చేసి చేయాలి కాబట్టి, సో ఈసారి మళ్ళీ పెరెడ్లోకి వెళ్దాం. అండ్ దెన్ ఇక్కడ మీరు మనకి 3 డిఫరెంట్ కలర్స్ అన్నీ వేరేగా ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడే మనం మాన్యువల్గా చూస్తూ అడ్జస్ట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ కానీ చూసుకుంటే గ్రీన్ అనేది హై లెవెల్లో ఉంది. సో గ్రీన్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటే సో రెడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అండ్ బ్లూ అనేది తక్కువ ఉంది, రైట్? సో ఇప్పుడు బ్లూని ఇంక్రీజ్ చేద్దాం పైకి. సో దీని మీద మౌస్ పెట్టి సో ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను అండ్ గ్రీన్ లెవెల్కి మ్యాచ్ అయ్యేలా పైకి తీసుకురండి. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మ్యాచ్ అయ్యాయి. ఓకే. అండ్ ఇప్పుడు రెడ్స్ని కింద తీసుకొద్దాం. ఓకే. సో మేబీ సంథింగ్ లైక్ దిస్. యా. సో ఇప్పుడు మనం వీటిని మ్యాచ్ చేసాం. అండ్ దెన్ ఫైనల్లీ మనం ఇప్పుడు శాచురేషన్ కూడా ఫిక్స్ చేయాలి. ఓకే. సో శాచురేషన్ ఫిక్స్ చేసే ముందు నేను మేబీ కొంచెం కాంట్రాస్ట్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు శాచురేషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేద్దాం. సో మేబీ 86. సో గైస్, ఇలా ఉండే క్లిప్ని మనం ప్రైమరీ బార్స్ యూజ్ చేసి సో దానిపైన ఈ విధంగా కలర్ కరెక్షన్ అనేది చేసాం. అండ్ ఇప్పుడు కనుక ప్లే చేసి చూస్తే సో మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు వేవ్ ఫామ్లో కూడా వెళ్ళి చూడవచ్చు. ఓకే. సో గైస్, ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అయినా అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.